వరుస పరాజయాలతో కెరీర్ సాగిస్తున్న రానా మాటల విజయాలే తప్ప పూటల విజయాలు అందుకోని క్రిష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఓ మంచి ప్రయోగమనే ప్రేక్షకులు భావించారు. ఆడియో విడుదల ప్రచార చిత్రాల తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. చివరకు ప్రేక్షకుల ముందుకొచ్చిన కృష్ణం వందే జగద్గురు ఓ మంచి విజయాన్ని అందుకుంది. రానా క్రిష్ ఈ ఇద్దరిని ఊరిస్తున్న కమర్షియల్ సక్సెస్ వారి వశమైంది. పాపులు పావనులను భేద భావములేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి ధరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించన మీ అహమును వదలిపొండి లేదా? నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కై మోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే అంటూ భాగవత లీలల్ని నిత్య జీవిత సత్యాలుగా చూపించే కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కృష్ణం వందే జగద్గురు. దర్శకుడిగా క్రిష్కి, కథానాయకుడిగా రానాకు మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇది. దేనికి తాత మనకి నాటకోత్సవాలు విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కంపకొడుతున్నాయి తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. కథ విషయానికొస్తే హీరో రానా ఓ నాటక కళాకారుల కుటుంబానికి చెందినవాడు. వీసా వస్తే అమెరికా వెళ్లిపోదామనే ఆలోచనలో ఉంటాడు. వాళ్ల తాత సుబ్రహ్మణ్యం కోరిక మేరకు నటిస్తుంటాడు. సుబ్రహ్మణ్యానికి ఆయన సొంత ఊరు బళ్ళారిలో నాటకం వెయ్యాలనే కోరిక. అది తీరకుండానే ఆయన చనిపోతాడు. తాత చివరి కోరిక తీర్చి ఆయన అస్థికలు నిమజ్జనం చేసేందుకు కథానాయకుడు బళ్ళారి వెళతాడు. అక్కడ అతడి జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. మైనింగ్ మాఫియాకు ఎదురు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. చివరకు కథానాయకుడి జీవితం ఏ దిశగా వెళ్లిందనేదే మిగతా కథ. బీటెక్ బాబుగా రానాకు కెరీర్ లో అతి గొప్ప పాత్ర లభించింది. సుబ్రహ్మణ్యంగా స్వల్ప నిడివి గల పాత్రలో నటించిన కోట అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ప్రతినాయకుడిగా మిలింద్ గునాజీ మంచి నటన కనబర్చాడు. కథానాయికగా నయనతారకు 100కి 100 మార్కులు వేయాల్సిందే. సినిమాకు కీలకమైన పాత్రలో మంచి నటన కనబర్చింది. అరే పసి మనసా చేజారే వరస చెబితే వినవటే వయస మరుపే మొదటి దశ అటుపై దాని దిశ తెలపదు చిలిపి తమాషా. మట్టిరాజుగా ఎల్బీ శ్రీరామ్ కు చాలా గొప్ప పాత్ర లభించింది. నాటక కళాకారుడిగా వివిధ పౌరాణిక పాత్రల్లో కనిపించిన రఘుబాబుకి ఈ సినిమా మంచి కెరీర్ ఇవ్వడం ఖాయం. టిప్పు సుల్తాన్ గా పోసాని తనదైన శైలిలో నటించారు. రంపంగా బ్రహ్మానందం పర్వాలేదనిపించాడు. అన్నపూర్ణ, హేమ ఇలా మిగతా నటులు సైతం పాత్రల్లో ఒదిగిపోయారు. హరిమగా మహిమగా గరిమగా రధిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా ఈలోని అష్టసిద్ధులు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపం. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు కృష్ణం వందే జగద్గురుంకి కీలకమనే చెప్పాలి. కామెడీ, సీరియస్ ఇలా సందర్భమేదైనా ఆయన రాసిన మాటలు వేదాంత ధోరణిలో చక్కగా సాగాయి. మణిశర్మ సంగీతం, సిరివెన్నెల, ఈఎస్ మూర్తి, బుర్రా సాయి మాధవ్ అందించిన సాహిత్యం సినిమాకు కీలకంగా నిలిచాయి.
జ్ఞానశేఖర్ కెమెరా పనితనం క్రిష్ వేవ్ లెంగ్త్ కి చక్కగా సరిపోయింది. ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, అవి ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నాను. ఓరబ్బా 1,00,000 కోట్లెట్టి మేడం. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. కళంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది. సినిమా ప్రారంభంలో వచ్చే సురభి నాటక సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అంతా చక్కగానే సాగిన ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో వచ్చే 2 పాటలు ఈ వేగాన్ని తగ్గించేశాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమా ముగింపు ప్రతి ఒక్కరికి నచ్చి తీరే విధంగా క్రిష్ రూపొందించాడు. బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బండాడ. బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బండాడ. కళకి కళకి మధ్య అంతరాన్ని, నా అనుకోవడానికి మా అనుకోవడానికి మధ్య ఉన్న తేడాని ఆవిష్కరించిన కృష్ణం వందే జగద్గురుం ఈ తరం ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చక్కటి సినిమా. నాటకాలంటే ఏంటో తెలియని ఇప్పటి పిల్లలకు వాటి గురించి చెప్పడానికి ఓ చక్కని వేదిక. భాగవత లీలల అంతరార్థాన్ని మనిషి జీవితంతో ముడిపెట్టి తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుం మనిషిలో మనిషిని చూపించే చిత్రం. రంగమార్తాండ బీటెక్ బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తళతళలాడే తగరపు బతుకు, పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా తెరలాగితే కింగేరా. 3 పెక్కులు 6 బిక్కులు పంచుకు బతకాలా.